సమ్మర్ వచ్చేసింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా ఏసీలో ఎక్కువసేపు మనం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటో మీకు తెలుసా? దానివల్ల నోస్ బ్లాక్ అవ్వడం, గొంతు తడారిపోవడం, చెవిలో కూడా సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అదేవిధంగా మనము ఈ సమ్మర్లో తరచుగా కూల్ వాటర్ తాగుతూనే ఉంటాం. ఫ్రీజ్ వాటర్ తప్ప నార్మల్ వాటర్ తాగకుండా ఉంటారు. ఇలా తాగడం వల్ల మనకు వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోలో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తప్పకుండా పూర్తి పాడ్కాస్ట్ని చూడండి. మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ సమ్మర్ కేర్లో నా క్వశ్చన్ ఏంటంటే, వేసవిలో ఎందుకు ఎక్కువగా నోస్ బ్లాక్ అవ్వడం, అలర్జీస్ రావడం జరుగుతాయి సార్? దీన్ని సమ్మర్ ఎలర్జెన్స్ అంటామండి. ఈ సమ్మర్ ఎలర్జీ అంటే ఏంటంటే కొన్ని ఈ ఎలర్జెన్స్ సమ్మర్లో ఎక్కువ అవుతాయి. అవి చెట్ల నుంచి వచ్చినవి కావచ్చు, అలాగనే కొన్ని దుమ్ము ధూళి కావచ్చు, ఈ సమ్మర్లో ఎక్కువ అవుతాయి అనమాట. ఎస్పెషలీ ఈ వింటర్ నుంచి సమ్మర్ వచ్చినప్పుడు ఈ సమ్మర్ ఎలర్జెన్స్ వచ్చి ఎక్కువ మందికి కోల్డ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనకి బయట పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది వెహికల్ పొల్యూషన్ కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న సిటీస్కి వచ్చారంటే మనం డైలీ క్రషింగ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, పెయింటింగ్ వర్క్లు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. దీనితో పాటు ఏంటంటే ఇప్పుడు ఏవి జరిగినా కూడా ఈవెంట్స్ కూడా బిగ్ ఈవెంట్స్ అవుతున్నాయి. అక్కడ మనకి ఈ స్మోక్ కానీ, అగరబత్తీలు లాంటివి కానీ, లేదా పెద్ద పెద్ద హోమాలు చేసేటప్పుడు దాంట్లో వచ్చే స్మెల్ కానీ కూడా మనకి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సమ్మర్ ఎలర్జెన్స్ ఎవరికైతే ఉంటాయో, మామూలుగా మనకు ఓల్డ్ కాన్సెప్ట్ ఏంటంటే వింటర్లోనే ప్రాబ్లం ఉంటుంది, ముక్కు సంబంధించి సమ్మర్లో ప్రాబ్లం ఉండదని. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి, మనకు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న యాక్టివిటీస్ని బట్టి సమ్మర్లో కూడా ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటున్నాయి. అలానే ఈ ఎలర్జెన్స్తో పాటు మనకి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ రేటు చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే మేబీ మైగ్రేషన్ తక్కువ ఉండేది, ఎందుకంటే ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ ఉండేది కాదు. ఇవాళ చూసినట్లయితే చుట్టుపక్కల వారానికి ఒకసారి విజయవాడ, బెంగళూరు, బాంబే వెళ్ళొచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలానే ఫారిన్ ట్రిప్పులు కూడా మంత్లీ వేసుకునే వాళ్ళు ఉన్నారు, డ్యూ టు బిజినెస్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు. వీళ్ళతో ఏమవుతుందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో సమ్మర్లో కూడా మనకి ఎలర్జీ ప్రాబ్లమ్స్, వైరల్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, అలానే పొల్యూషన్ ఎక్కువ ఉండటం వలన కూడా ఈ ముక్కు ప్రాబ్లమ్స్, గొంతు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో ఓల్డెన్ డేస్తో పోలిస్తే ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ నోసు సంబంధించిన ప్రాబ్లమ్స్ డే బై డే ఎక్కువ అవుతున్నాయి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందండి. ఇంతకుముందు మనం ఒక 20 years బ్యాక్ వెళ్తే చాలా తక్కువ మంది ఇళ్లలో ఏసీలు ఉండేవి, చాలా తక్కువ చోట్ల ఎయిర్ కూలర్స్ ఉండేవి. ఇవాళ మనం చూసినట్లయితే ఏసీలు, ఎయిర్ కూలర్ వెరీ కామన్. అవి లేకుండా మనం గంట కూడా ఎక్కడ ఉండలేము. అది బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, లివింగ్ స్పేస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకి ఈవెన్ ట్రావెలింగ్ కూడా చూస్తే అన్ని ఏసీ బస్సులే ఉన్నాయి, అన్ని రకాలు కూడా. ఈ ఏసీ, ఈ ఫ్యాను, వీటి నుంచి ఏమవుతుందంటే డ్రై ఎయిర్ వచ్చి మన ముక్కులో నుంచి పోయేటప్పుడు ఆ ఫోర్స్బుల్ ఎయిర్ అనేది ముక్కులో ఉన్న మ్యూకోజాని డ్రై చేస్తుంది. ఆ డ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యూకోజా మీద ఉన్న మ్యూకోస్ గ్లాండ్స్ డీహైడ్రేట్ అయిపోయి అవి డ్యామేజ్ అయిపోయి అక్కడ క్రస్ట్ ఫామ్ అవుతాయి. అంటే మన ముక్కును గిల్లుతూ ఉంటారు, చాలా మంది గిల్లుతూ ఉంటారు అనమాట. ఆ పక్కులు ఫామ్ అవుతూ ఉంటాయి. బేసికలీ అది ఎందుకంటే ఈ ముక్కు అంతా డీహైడ్రేట్ కావటం డ్యూ టు డైరెక్ట్ ఏసీ కింద పనుకున్నా, ఫ్యాన్ కింద పనుకున్నా, బయట డ్రై హాట్ ఎయిర్ ఉన్నా కూడా ఈ ముక్కులో ఉన్న మ్యూకోజా డ్రై అయిపోయి క్రస్ట్ ఫామ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు ముక్కు మూసిపోతూ ఉంటుంది, ముక్కు ఇరిటేషన్ ఉంటుంది, ముక్కులో దురదున్నట్టు ఉంటుంది. ఇంకా దాంతోపాటు ముక్కుని గిల్లినప్పుడల్లా బ్లడ్ వస్తూ ఉంటుంది. బేసిక్గా దీనివల్ల ఏమవుతుందంటే మనకి ముక్కు బ్లాక్ అయినట్టు, దురదున్నట్టు, దాంతోపాటు ఇన్ఫెక్షన్ యాడ్ అయితే
మనకి ముక్కులమ్మటి కారటం, ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తుమ్ములు రావటం, అలానే ముక్కులమ్మటి కారటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో సమ్మర్లో ఇప్పుడు వచ్చిన కొన్ని మన చుట్టుపక్కల వాతావరణాల నుంచి కావచ్చు, చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ నుంచి కావచ్చు, అలానే ట్రాన్స్పోర్ట్ అయ్యే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కావచ్చు, లేదంటే మనం ఉన్న వాతావరణం ఏదైతే డ్రై హాట్ ఎయిర్ ఉందో, డ్రై హాట్ ఎయిర్, వీటి నుంచి కూడా మన ముక్కులో ఉన్న మ్యూకోజా డ్యామేజ్ అయిపోయి అక్కడ మ్యూకోజల్ కంజెషన్, క్రస్ట్ రావటం, ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎందుకంటే సమ్మర్లో ఎందుకు ఇలా అవుతుంది అనేది చాలా మంది క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని బట్టి వాళ్ళకి ఇక్కడ లాజిక్ అర్థమైంది. ఎస్ సార్. అవును డాక్టర్ గారు, ఎండాకాలంలో ఎక్కువగా గొంతు అనేది డ్రై అయిపోతుంది, కంప్లీట్గా ఎండిపోతుంది అనమాట. ఎంత నీళ్లు తాగినా మళ్ళీ అక్కడికే వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? యూజువల్గా ఏంటంటే మనకి ఈ నోట్లో ఏవైతే మ్యూకస్ సెక్రేషన్స్ ఉంటాయో, ఏవైతే మ్యూకోజల్ గ్లాండ్స్ నుంచి సెక్రేషన్స్ ఫామ్ అవుతాయో, అది సెలైవరీ గ్లాండ్స్ కావచ్చు, లేదా మన నోట్లో ఉన్న మ్యూకోజాలో ఉన్న మ్యూకోజల్ గ్లాండ్స్ కావచ్చు, వాటి నుంచి సాధారణంగా ఏంటంటే మనకి సెక్రేషన్స్ ఫామ్ అయ్యి నోరంతా మాయిశ్చరైజ్గా ఉంచుద్ది అనమాట. సో ఇప్పుడు ఎండ ఎక్కువ కావటం వలన, టెంపరేచర్స్ ఎక్కువ కావటం వలన మనకేమవుతుందంటే బాడీలో డీహైడ్రేషన్ వస్తుంది. అంటే మన సెల్స్లో ఉన్న వాటర్ అంతా వేపర్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఈ ఎండాకాలంలో మన ముక్కు, నోరు అనేది డైరెక్ట్గా టెంపరేచర్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది స్కిన్ తర్వాత. ఈ ఏదైతే డైరెక్ట్ టెంపరేచర్ హాట్ ఎయిర్ ఉంటుందో, హాట్ ఎయిర్ పోయినప్పుడల్లా ఆ పైన ఉన్న మ్యూకోజాని డ్రై అప్ చేస్తూ ఉంటుంది. మనం బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాం ముక్కుతోటి, ఎవ్రీ సెకండ్ మనం తీసుకోవాల్సిందే బ్రీతింగ్, మనకు బాడీకి ఆక్సిజన్. అంటే ఈ బ్రీతింగ్లో ఎప్పుడైతే ఈ హాట్ పొల్యూటెడ్ ఎయిర్ మన ముక్కులో నుంచి గొంతులో పోతుందో గొంతు డ్రై అయిపోతుంటుంది అనమాట. సో మనం ఎవ్రీ 5 minutes 10 minutes కూడా గొంతు డ్రై అయిన ఫీలింగ్ వస్తుంది, గొంతు ఎండిపోతున్నట్టు ఉంటుంది, నీళ్లు తాగాలనిపిస్తుంటుంది, గొంతుని అనాలనిపిస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే గొంతుని అంటే నీళ్లు తాకుండా ఉంటారో వాళ్ళు గొంతులోని మ్యూకోజా ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమ్మర్లో మోస్ట్లీ ఏంటంటే ఈ స్మోక్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా గొంతు ఎండిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎన్ని ఇరిటెంట్స్ ఆ సెల్స్ని మనం ఎప్పటికప్పుడు డ్రై అప్ చేస్తూ ఉంటుంది. అలానే ఎవరికైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుందో, మనకి స్టొమక్ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ రీగర్జిటేషన్ ఉంటుందో, అది మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే చాలా మందిలో కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ తోటి మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా డీహైడ్రేట్ అవుతాయి అన్నమాట. అలానే గొంతులో కూడా డీహైడ్రేట్ అయిపోయి ఫారెన్ బాడీ సెన్సేషన్ ఎక్కువ వస్తుంది. మన గొంతులో బేసిక్గా ఏంటంటే మిగతా అవయవాలతో పోలిస్తే గొంతులో ఇచ్చింగ్, ఇరిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది గొంతు ఎండిపోంగలోనే. దానివల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం ఎండిపోయిన మ్యూకోజా మనకి ఎమ్మటే నీళ్లు తాగాలనిపిస్తుంది, గొంతుని వెట్ చేసుకొని కంఫర్టబుల్గా ఉంచుకోవాలనిపిస్తుంది అనమాట. ఈ క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే చల్లటి నీళ్ళు తాగుతుంటారు, లేదా ఐస్ వేసుకొని తాగుతుంటారు. ఈ చల్లటి నీళ్ళు తాగినా, మరీ ఐస్ వేసుకొని తాగినా అవి కూడా మన గొంతుకి ఇన్ఫ్లమేషన్ తీసుకొచ్చి గొంతులో ఇరిటేషన్ని, ఇచ్చింగ్ని, సోర్నెస్, అంటే అదొక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్ను కలుగజేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనము కూల్ వాటర్ తాగొద్దు అంటారా? మరీ కూల్ వాటర్ తాగపోవటం మంచిదండి. కొంతమంది పడిద్ది, కానీ ఎక్కువ మందిలో మరీ కోల్డ్ ఏం చేస్తుంటే మ్యూకోజల్ ఎడిమా వచ్చేటట్టు చేసి అక్కడ ఫర్దర్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తారు. చాలా మంది పిల్లలు వస్తుంటారు, పెద్దోళ్ళు వస్తుంటారు, సార్ 2 రోజుల ముందు ఐస్ క్రీమ్ తిన్నాం, లేదంటే బయట ఐస్ సోడా తాగాం, లేదంటే బయట రసంలో ఐస్లు వేసుకొని తిన్నాం. సాధారణంగా ఉండే కంప్లైంట్ ఇది అన్నమాట. సరే, కొంతమందికి అది చేయకుండా కూడా రావచ్చు గొంతు ఇన్ఫెక్షన్స్. బట్ ఎక్కువ మందిలో ఏంటంటే చల్లటి పదార్థాలు తిన్న తర్వాత ఆ గొంతులో ఉన్న మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి అక్కడ ఈ చల్లటి పదార్థాలతో పాటు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ తర్వాత మనం 1-2 రోజులు దాన్ని పట్టించుకోకపోతే అది ఇన్ఫెక్షన్గా కన్వర్ట్ అయ్యింది అనమాట. సో ఈ సమ్మర్లో మనకున్న బయట ఉన్న హాట్ డ్రై వెదరు, హాట్ డ్రై ఎయిర్, అదే మన ముక్కులోంచి గొంతులో పోతా, నోట్లోంచి పోయినా ముక్కులోంచి పోయినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన గొంతులో ఉన్న మ్యూకోజా అనమాట. దానివల్ల మనకి గొంతులో ఏమవుతుందంటే డ్రై అయినట్టు, ఇచ్చింగ్ ఉన్నట్టు, డిస్కంఫర్ట్ ఉన్నట్టుండి ఎప్పటికప్పుడు నీళ్లు తాగాలనిపిస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అనాలనిపిస్తుంది, ఎప్పటికప్పుడు దగ్గాలనిపిస్తుంది. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే కొద్దిగా నీళ్లు తాగుతా సమ్మర్లో, ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ తక్కువ తింటా, ఆల్కహాల్ కూడా తీసుకోకుండా, స్మోక్ కూడా చేయకుండా, స్ట్రెస్ లేకుండా చూసుకుంటే, దాంతోపాటు మనం ఎక్కువ డ్రై హాట్ ఎయిర్లోకి, డ్రై హాట్ పొల్యూటెడ్ ఎయిర్ మోర్ డేంజరస్, వీటిలో పోకుండా చూసుకుంటా జాగ్రత్తగా ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు థ్రోట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలానే మెయిన్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే కొద్దిగా నీళ్లు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి. అది ఎప్పటికీ మంచిది. మన టోటల్ బాడీ
మొత్తం సెల్స్ కూడా వాటర్ అవసరం ఈ సమ్మర్లో మనం బాడీని హైడ్రేటెడ్గా నీరు ఎక్కువ తాగుతా ఉంచుకున్నట్లయితే మన బాడీలో సెల్స్ కూడా మంచిగా ఫంక్షనింగ్ అవుతాయి, మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం అన్నమాట. ఓకే సార్. డాక్టర్ గారు, ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ సమ్మర్లో ఎక్కువగా చాలామంది ఐస్ క్రీమ్స్ తీసుకుంటారు, కూల్ వాటర్ తాగుతారు. ఇలా కూల్ వాటర్, ఐస్ క్రీమ్స్ తరచుగా తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు వస్తాయంటారా? ఈ కూల్ వాటర్, ఐస్ క్రీమ్స్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో, ఎస్పెషలీ పిల్లల్లో ఎక్కడైతే టాన్సిల్స్ కూడా సాఫ్ట్గా, పిల్లలు ఏంటంటే టాన్సిల్స్ చాలా సాఫ్ట్గా మన వాళ్ళకి ఏంటంటే టాన్సిల్స్ ఎక్కువ ఫైబ్రోస్ అయిపోతాయి, స్మాల్ సైజ్లో ఉంటాయి. కానీ పిల్లల్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళ స్కిన్ లానే లోపల టాన్సిల్స్ కూడా. ఆ టాన్సిల్ ఏరియాలో ఏంటంటే ఈ చల్లటి పదార్థాల నుంచి ఐస్ తిన్నా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఆల్రెడీ అక్కడ కొంచెం మనకి బాడీకి సూటబుల్ అంటే కమెన్ సెల్స్ అంటాం, బాడీని అడ్జస్ట్ చేసుకునే బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. అవి ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అవుతాయో, ఆ ఏరియా ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అయ్యి దానికి ఉన్న రెసిస్టెన్స్ తగ్గిద్దో, ఎప్పుడైతే అక్కడ చుట్టుపక్కల నీళ్లు పట్టిద్దో, అలాంటప్పుడు ఏమైందంటే ఈ బ్యాక్టీరియా అనేది అక్కడ గ్రో అయిపోయి వాళ్ళకి అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తారనమాట. సో చాలామంది పిల్లల్లో సాధారణంగా వచ్చే హిస్టరీ ఏంటంటే పేరెంట్స్ చెప్పేది, నిన్న ఐస్ క్రీమ్ తిన్నాడు, లేదంటే చాక్లెట్ తిన్నారు, ఈ చాక్లెట్ తిన్న తర్వాత గొంతు నొప్పి వస్తుంది, జలుబు వస్తుంది, ముక్కులమ్మటి కారుతుంది అని చెప్తారనమాట. సో సాధారణంగా ఈ ఐస్ క్రీమ్స్, ఈ కూల్ డ్రింక్స్ తినటం వలన, తాగటం వలన పిల్లల్లో గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా ఎవరికైతే టాన్సిల్స్ సైజు పెద్దగా ఉంటుంది దాన్ని హైపర్ట్రోఫిక్ టాన్సిల్స్ అంటాం, ఎన్లార్జ్డ్ టాన్సిల్స్ అంటాం. అలానే ఎవరికైతే మౌత్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది అంటే వాళ్ళకి ఎన్లార్జ్డ్ ఎడినైడ్స్ అంటాం. పిల్లలు రేత్రి గురక పెడతా నిద్రపోతారు, నోరు తెరిచి నిద్రపోతుంటారు. యూజువల్గా ఎక్కువ మందిలో వీళ్ళలో ఎడినైడ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఎవరికైతే ఈ టాన్సిల్స్, ఎడినైడ్, ఎన్లార్జ్ అయి ఉంటాయో వాళ్ళల్లో ఐస్ క్రీములు తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా వాళ్ళల్లో వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పిల్లల్ని మనం కట్టడి చేయటం కూడా చాలా కష్టం, అసలు తినకుండా ఉండమంటే ఉండలేరు. వీలైనంత వరకు ఏంటంటే వాళ్ళకి మరీ టూ కోల్డ్ ఇవ్వకుండా చూసుకోవటం మంచిది. చల్లటి ఇవ్వచ్చు, మరీ టూ కోల్డ్ కాకుండా చూసుకోవటం మంచిది. ఒకవేళ ఎప్పుడైనా కూడా చల్లటివి తాగితే ఇమీడియట్గా కొంచెం వేడి తీసుకుంటే మోస్ట్లీ అది కాంపెన్సేట్ చేసి అక్కడున్న మ్యూకోజల్ చేంజెస్ని రివర్స్ చేసి అక్కడున్న మ్యూకోజా మీద ఉన్న ఏదైతే బ్యాక్టీరియా ఉంటాయో, ఏవైతే వైరస్ ఉంటాయో ఒక్కోసారి ఆ వేడికి కూడా చచ్చిపోతాయి అన్నమాట. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే కొద్దిగా గొప్ప మినిమల్ బ్యాక్టీరియా ఉంటాయో వాటికి మన బాడీ అక్కడున్న టిష్యూస్ ఈజీగా రెసిస్టెన్స్ తీసుకొచ్చి ఈజీగా వాటిని సివియర్ ఇన్ఫెక్షన్ మారకుండా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. పిల్లలు ఎవరన్నా ఏదన్నా ఐస్ క్రీము అలాంటిది అడిగితే ప్రిఫరబుల్గా హాట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కొద్దిగా గొప్ప ఇవ్వటం బెటర్. ఇచ్చిన తర్వాత మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నోటిని పుక్కులు చేయాలండి. ఎందుకంటే షుగర్ పదార్థాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే షుగర్ పేషెంట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. అలానే షుగర్ పేషెంట్లో ఎక్కడ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా అది ఈజీగా అంటే దాన్ని కీటోసిడోటిక్ ఎన్విరాన్మెంట్, షుగర్ ఎన్విరాన్మెంట్. ఈ షుగర్ పదార్థాలు ఉన్న చోట, షుగర్స్ అక్యుములేట్ అయ్యే చోట అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా పిల్లలు ఈ స్వీట్ బేసిక్గా ఐస్ క్రీమ్స్ అలానే కూల్ డ్రింక్స్ తాగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని కొంచెం లూక్ వామ్ వాటర్తో కనుక గొంతుని పుక్కుల నుంచి ఊసేటట్టు చేసినట్లయితే వాళ్ళకి అలానే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఏమాత్రం కొద్దిగా ఎర్లీ సైన్ వచ్చిన గొంతులో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని కొంచెం సూపు లాంటిది, కొంచెం వేడివేడి పదార్థాలు తాపుతా కొద్దిగా 1-2 రోజులు ఆవిరి పట్టినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలకి అది సివియర్ ఇన్ఫెక్షన్ లేదా ఈ పిల్లలకి మందులు అవసరం పడే అంత ఇంటెన్సిటీ ఉన్న ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. పాతకాలంలోనే వాళ్ళు మందులు ఎక్కువ అవసరం ఉండేది కదా, రెస్ట్ తీసుకోవడం తగ్గేదని. యూజువల్గా మనం ఈ ప్రికాషన్స్ ఈ విధంగా కనుక ఎప్పుడన్నా చేసినట్లయితే పిల్లలకి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ సివియర్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో వీలైనంతోటికి అవాయిడ్ చేయటం మంచిది. ఒకవేళ తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళని నోటితోటి మంచిగా పుక్కులు చూపించడం మంచిది, ప్రిఫరబుల్గా లూక్ వామ్ వాటర్తో. అలానే అదే టైంలో కొంచెం వేడివేడి పదార్థాలు ఇవ్వటం మంచిది అన్నమాట. ఓకే డాక్టర్, చాలా బాగా చెప్పారు. టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి డాక్టర్ గారు. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఏసీ లేకుండా మాత్రం ఉండలేరండి. ప్రతి ఒక్కరు హాల్లో ఉన్న, బెడ్రూమ్లో ఉన్న ఏసీలు మాత్రం వాడుతూ ఉన్నారు. ఇలా మనం ఎప్పటికీ ఏసీలో ఉంటూ ఏసీని వాడుతూ ఉండడం వల్ల ఈఎన్టీ సమస్యలు వచ్చే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? సాధారణంగా ఇప్పుడు ఏసీలతోటి ఎక్కువ మందిలో వస్తున్న మెయిన్ సమస్య ఏంటంటే ముక్కులో నుంచి బ్లడ్ రావటం, ముక్కులో ఇరిటేషన్ ఉండటం, ముక్కులో పక్కులు రావటం,
ముక్కు మూసుకుపోయినట్టు ఉండటం సాధారణంగా వచ్చే సమస్యలండి. దీనికి మెయిన్గా కారణం ఏంటంటే ఏసీలో కానీ ఫ్యాన్ నుంచి కానీ డ్రై హాట్ ఎయిర్ వచ్చి ఆ ఎయిర్ మన మ్యూకోజాలో నుంచి పోతా అక్కడ ఉన్న మ్యూకోజల్ సెల్స్ని డ్యామేజ్ చేస్తానన్నమాట. అక్కడ ఉన్న లోపల ఉన్న వాటర్ని పీల్చడం వల్ల కానీ ఇది ఉన్న ఫోర్స్ఫుల్ ఎయిర్ పోవటం వల్ల కానీ అక్కడ ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఎస్పెషలీ ఎప్పుడైతే మన తలకి స్ట్రైట్గా పైన ఏసీ ఉన్నా ఫ్యాన్ ఉన్నా అది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా హాట్ ఎయిర్ అనేది మన ముక్కులో పోతూ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఏసీలు మనం కొంచెం రూమ్లో దూరంగా పెట్టుకుని, అంటే మన బెడ్ మన తల ఉన్న చోటు కాకుండా కాళ్ళు ఉన్న చోటు లేదా కొంచెం ఎవేగా ఉంటే అది ఎప్పటికీ మంచిది అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ కంటిన్యూస్గా ఏసీ వాడటం వల్ల ఇవాళ వాడాల్సి వస్తుంది. ఫ్రాంక్గా చెప్తే అందరం కూడా వాడాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన ఏసీ ఉండాల్సిందే, ఆఫీస్కి పోయిన ఏసీ ఉండాలంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్, అది కారు కావచ్చు బస్సు కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏసీలు ఉండాలి. ఫ్యూచర్లో కూడా ఏసీలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే ఇవాళ ఉన్న చాలామంది అంటారు పర్యావరణం చేంజ్ అవుతుంది, ఇక్కడున్న టెంపరేచర్లన్నీ చేంజ్ అవుతున్నాయి, ముందు ముందు ఎండాకాలం వారాకాలం చలికాలం అనేవి కూడా తగ్గిపోతాయేమో, అన్ని ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతాయేమో అనేది కూడా ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో దీంతో ఏమవుతుందంటే అలవాటు అయిపోతున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఓల్డెన్ డేస్లో చెట్ల కింద కూర్చునేవాళ్ళు, చెట్ల కింద గాలి వచ్చేది, కాసేపు అక్కడ కూర్చునేవాళ్ళు. ప్లస్ అక్కడ ఉన్న చెట్ల నుంచి కూడా కొంచెం చల్లటి గాలి వస్తా అదొక డిఫరెంట్ వెదర్ ఉండేది. కానీ వాళ్ళు మనం చూసినట్లయితే చెట్లు చాలా తక్కువ ఉన్నాయి, దానికన్నా కూడా బిల్డింగ్లు ఎక్కువ ఉన్నాయి, ఎండ చాలా ఎక్కువ ఉంది. దిస్ సన్ ఈజ్ డిఫరెంట్ టెంపరేచర్ ఇండైరెక్ట్గా చెప్తే. దీంతో పాటు పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. రెండోది చూస్తే మనకి ఇవాళ అన్ని బిల్డింగ్లు అనుకోండి, అన్ని ఇళ్లలో ఏసీలు ఉండి ఆ ఏసీకి వచ్చే అవుట్లెట్ నుంచి వచ్చే టెంపరేచర్ కూడా చాలా వేడిగా ఉండటం వలన డ్రై హాట్ ఎయిర్ అనేది చుట్టుపక్కల మనకి ఎటు చూసినా కూడా డ్రై హాట్ ఎయిరే ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఏసీ వాడటం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో మనం మెయిన్గా తీసుకోగలిగిన ప్రికాషన్స్ ఏంటంటే ముక్కు సంబంధించి డైరెక్ట్గా మనం తలని ఏసీ కిందో ఫ్యాన్ కిందో పెట్టుకోకుండా చూసుకోవాలి ఫస్ట్. రెండోది మనకి మెలకు ఉన్నప్పుడల్లా కానీ లేదా ఆఫీస్ అయితే ఎవ్రీ 15-20 మినిట్స్ కానీ మనం ముక్కులో నీళ్లు కొట్టుకోవటం మంచిది. ఎందుకంటే ఇటు ముక్కులో నీళ్లు కొట్టుకోవటం వలన ఆ ఏదైతే వెట్నెస్ ఉంటుందో అది 10-15 మినిట్స్ వర్క్ చేస్తుంది. మళ్ళీ ఓ 10-15 మినిట్స్కి మనం ముక్కులో నీళ్లు కొట్టుకుంటున్నట్లయితే యూజువల్గా మన ముక్కులో ఉన్న మ్యూకోజ్ అనేది హెల్తీగా ఉంటుంది ఉన్నంతలో. ఓకే, ఉన్నంతలో హెల్తీగా ఉంటుంది, ఆ క్రస్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. అలానే మనం ముఖం కడుక్కునేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ మన మ్యూకోజ్ అని ఎండిపోయిన నేలతో కానీ నీళ్ళతో కానీ క్లీన్ చేయాలి. యూజువల్గా మనం సోప్ వాటర్తో కానీ క్లీన్ చేసినట్లయితే అక్కడ ఉన్న మ్యూకోజా మీద ఉన్న క్రస్ట్లన్నీ కూడా లూబ్రికెంట్ లాగా నీట్గా వచ్చేస్తాయి. మ్యూకోజ్ అనేది హెల్తీగా ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇవాళ ఇంకొక ప్రాబ్లం మెయిన్గా ఏమొస్తుందంటే ఎవరైతే కంటిన్యూస్గా ఏసీల్లో ఉంటున్నారో వాళ్ళకి చెవికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా ఏమనుకున్నాం అంటే ఫోన్ నుంచే వస్తే ఎక్కువ ఫోన్లు హెడ్సెట్లు బ్లూటూత్లు వాడటం వలన లేదంటే లౌడ్ మ్యూజిక్ వినటం వలన లేదా కంటిన్యూస్గా ఫోన్లు వాడటం. దీనితో పాటు ఎవరైనా కూడా మనం ఎక్కువ కోల్డ్ టెంపరేచర్ ఏసీలో ఉన్నట్లయితే దాని ఎఫెక్ట్ కూడా పడిద్ది. అది ఇది కలిపి రెండు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఏసీకి చెవితో కూడా లింక్ ఉందా సార్? ఎందుకంటే మన కోల్డ్ ఎయిర్ ఉన్నట్లయితే ఒకటి కోల్డ్ ఎయిర్, రెండోది ఫోర్స్ఫుల్ ఎయిర్. ఇప్పుడు మనకి ఏసీ నుంచి వచ్చే ఎయిర్ మోర్ ఫోర్సర్ దెన్ నార్మల్ ఎయిర్ డెఫినెట్గా. ఓకే, ఈ కోల్డ్ ఎయిర్ ఉన్నప్పుడు ఏమైందంటే మన లోపల చెవులు ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ, అందుకని చలిగాలిపోతే బ్లడ్ అంతా గట్టగట్టిపోయిద్దరు వెళ్ళొద్దు అంటారు. అట్లా మన చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేది చాలా స్మాల్ బ్లడ్ వెజల్స్ అనమాట. మనం డైరెక్ట్గా చెవి ద్వారా వెళ్ళటం వలన బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోయి మనకి వినికిడి తగ్గే అవకాశం ఉంటుంది, పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, టినిటస్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. సో ఇవాళ హీరింగ్ ప్రాబ్లమ్స్, టినిటస్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ కంటిన్యూస్గా మనం ఏసీలో ఉండటం వలన. ఎవరైతే ఏసీలో ఉంటా ఇంకా ఫోన్లు ఎక్కువ వాడతారో, బ్లూటూత్లు ఎక్కువ వాడతారో, హెడ్సెట్లు ఎక్కువ వాడతారో వాళ్ళ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రెండు ఒకదానికొకటి యాడ్ అయిపోయి ఇప్పుడు సౌండ్స్ ఏం చేస్తుంది, మోర్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ చేస్తుంది మన లోపల చెవులు. ఏసీలు ఏం చేస్తాయి, మోర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్ కొలాప్స్ చేస్తాయి. ఈ రెండు కలిసి మన చెవులో కనుక వినికిడి సమస్యలు, టినిటస్ సమస్యలు, ఒట్టిగో సమస్యలు, డిస్కంఫర్ట్ సమస్యలు ఎక్కువగా వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. సో మనం ఏసీని వీలైనంత దూరంగా ఉంచుకోవటం మంచిది.
కంట్రోల్ టెంపరేచర్లో ఉంచుకోవటం మంచిది. అంటే టూ ఎక్స్ట్రీమ్ కోల్డ్కి కూడా వెళ్ళొద్దు. ఎప్పుడన్నా మీ చలిగా ఉంది అనిపిస్తే ఎమ్మటే ఏసీని ఆఫ్ చేసుకోండి, మళ్ళీ అది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. అలానే ఆ ఫోర్సుబుల్ ఎయిర్, అది ఏసీ కానీ ఫ్యాన్ కానీ మన చెవికి వచ్చేటట్టు తగలకుండా చూసుకోండి. అలానే మనం ఏసీలో ఉన్నప్పుడు ఫోన్లు కూడా వీలైనంత తక్కువ మాట్లాడండి. ఎక్కువగా స్పీకర్లో మాట్లాడటానికి ఛాన్స్ తీసుకోండి. వాళ్ళ కంప్యూటర్ ఆన్లైన్ మీటింగ్ కూడా కంప్యూటర్స్లో కూడా ఇన్బిల్ట్ స్పీకర్స్ వచ్చినాయి. సో యూ కెన్ స్పీక్ వైల్ సీయింగ్ ఇన్ ద కంప్యూటర్ ఆల్సో. సో ఈ విధంగా ఎంత వీలైతే అంత మంచిగా మనం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఈ సమ్మర్లో మనం కంటిన్యూస్గా ఏసీ వాడాల్సి వస్తుంది, తప్పట్లేదు. మనకు వచ్చే నష్టాన్ని చాలా వాటికి తగ్గించుకోవచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, వేసవిలో చెవిలో ఎందుకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయంటారు? యూజువల్గా ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వేసవిలో మనం ఏం చేస్తాం, స్విమ్మింగ్కి వెళ్తాం, లేదా ఎక్కువ కంటిన్యూస్గా నీళ్ళలో ఉండటానికి ట్రై చేస్తాం, లేదా మన బాడీ అంతా షవర్లోకి వెళ్ళటానికి ట్రై చేస్తాం అనమాట. ఈ చెవులోకి ఎప్పుడైతే ఈ నీళ్ళు వెళ్తాయో, చెవులోకి మనం స్విమ్మింగ్ పూల్ అనుకోవచ్చు, షవరింగ్ ఎక్కువ అనుకోవచ్చు, మన చెవులో తడి ఎక్కువ ఉండటం వలన అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్, దాన్ని ఫంగల్ ఆర్టైటిస్ ఎక్స్టర్నా అంటాం అనమాట. సో సమ్మర్లో మనకి ఇప్పుడు ఈ మనం ఎక్కువ వాటర్లో ఉండటానికి ప్రయత్నించడం కానీ, హెడ్ బాతులు ఎక్కువ చేయటం కానీ, స్విమ్మింగ్ చేయటం వలన కానీ మనకి అవుట్ సైడ్ చెవులో ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. రెండోది, ఈ హాట్ ఏదైతే ఉంటుందో, ఈ హాట్ డ్రై వెదర్ అనేది మన చెవులో కూడా మన స్కిన్ ఎట్టయితే ఎండిపోయి మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాస్తాం చేతి నిండా కూడా, చెవులో రాయం సాధారణంగా చెవు చుట్టుపక్కల రాసి వదిలేస్తాం. సో బట్ రాయకూడదు కూడా ఐడియల్గా, ఎందుకంటే మనం ఆ పొలాలు పెడితే అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. ఈ డ్రై హాట్ వెదర్ ఇవాళ ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ నుంచి మన లోపల చెవులో ఉన్న స్కిన్ కూడా డ్రై అయిపోయి అక్కడ పొట్లుగా వస్తుంటుంది. కొంతమంది తెల్లటి పొట్లుగా, ఏంటంటే అక్కడ ఉన్న సెల్స్ డ్యామేజ్ అయిపోయి డీజనరేట్ అయ్యి పొట్లుగా వస్తుంది. సో ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఎవరికైతే సెల్స్ డ్యామేజ్ అవుతాయో, ఎవరికైతే ఈ పొట్లుగా వస్తుందో, అలాంటి వాళ్ళు చెవులోకి నీళ్లు పోయినా కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. నీళ్లు పోయినా కూడా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్కిన్ డ్యామేజ్ అయ్యింది. సో దాంట్లో మనకి నీళ్లు పోతే అక్కడ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు చాలా కామన్. ఒకటి షుగర్ పేషెంట్స్, రెండోది కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ దురదకి తిప్పుతూ ఉంటారు, ఆ బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్తో పాటు సెకండరీ వాళ్ళకి ఏం తెలియదు కదా, మళ్ళీ మామూలుగా స్నానం చేస్తుంటారు. యూజువల్గా ఏంటంటే బ్లడ్ వచ్చినప్పుడు మనం చెవులోకి నీళ్లు పోనీయకూడదు, ఆ బ్లడ్ అంతా ఎండిపోయి పుండు మారిపోయేదాకా. చాలా మంది తెలియదు అసలు, కొంతమంది నీళ్లు కూడా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ నాట్ రైట్. వీటి నుంచి మనకు చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. సమ్మర్లో సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చెవులోకి నీరు పోవటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ చెవులో పొట్టు దురదఉండటం వలన, మనం చెవులో పుల్లలు పెట్టి తిప్పటం వలన సాధారణంగా ఏంటంటే ఫెరంకిల్స్ అంటాం, అంటే చేతి మీద ఎలాంటి అయితే చీము గడ్డలు వస్తాయో, కొంతమందికి ఎండాకాలం చీము గడ్డలు వస్తుంటాయి, అలా చెవులో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ చెవులో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, చెవులో కొంతమంది నీళ్లు కొట్టుకుంటుంటారు, కొంతమంది కాటన్ పడితే ఇంకా తిప్పుతూ ఉంటారు, ఎందుకంటే ఏమన్నా గుబిలు ఉందేమో అనుకుంటారు. కొంతమంది గుబిలు ఉన్నట్లయితే దాన్ని లోపలికి పంపించడంతో పాటు ఆ చెవులో ఇన్ఫెక్షన్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా కూడా చెవులో నొప్పి వచ్చింది అనిపించినా, చెవులో నొప్పితో పాటు చీము వచ్చింది అనిపించినా, నొప్పి చీముతో పాటు వినికిడి సమస్య వచ్చిన, ఈ సాధారణంగా ఈ మూడన్నా కలిసి ఉంటే వీటిలో ఏదైనా ఒకటైనా ఉండొచ్చు. ఉన్నోళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. ఒక పార్ట్ చూస్తే ఇది. రెండో పార్ట్ ఏంటంటే, ఇవాళ సమ్మర్లో కూడా కోల్డ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయినాయి. ఎస్పెషల్లీ పిల్లల్లో ఎడినాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి, టాన్సిల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. వీటి వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఈ ముక్కు నుంచి కూడా చెవులోకి ఇన్ఫెక్షన్ వచ్చి ఆర్టైటిస్ మీడియా అంటాం. ఇప్పుడు ఏదైతే వాటర్ నుంచి వచ్చేది, ఎండ నుంచి వచ్చేది బయట ఇన్ఫెక్షన్, అంటే ఆర్టైటిస్ ఎక్స్టర్నా, బయట చెవులో ఇన్ఫెక్షన్. జలుబు నుంచి సమ్మర్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, సమ్మర్ కోల్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ముక్కు నుంచి మధ్య చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయి అన్నమాట. సో వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం పెయిన్ ఉన్నా డాక్టర్ గారిని ఇమ్మీడియట్గా సంప్రదించాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే మన చెవిలో ఉన్న బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి, ఈ మూడు కూడా ఈ సమ్మర్లో రిస్కేను, జాగ్రత్తగా ఉండాలి. బయట చెవి ఏంది, స్విమ్మింగ్కి వెళ్ళి నీరు పోవటం వలన కొంతమంది చెవులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ డ్రై అవటం వలన, తిప్పటం వలన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మధ్య చెవులోది సాధారణంగా ఏంటంటే, ఈ కోల్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సమ్మర్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మధ్య చెవులో వచ్చే ప్రాబ్లం ఉంటుంది.
ఎవరైతే కంటిన్యూస్గా ఈ ఎండ నుంచి ఏసీల్లో ఉంటా ఫోన్లు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి లోపల చెవి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎండాకాలం కదా, ప్రతి ఎండాకాలం కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటా, చెవులోకి నీళ్లు పోకుండా, జలుబులు ఎక్కువ చేయకుండా, కంటిన్యూస్గా ఏసీలో ఉంటా ఫోన్లు మాట్లాడకుండా చూసుకున్నట్లయితే మనకి ఈ చెవి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏసీలో ఉండడం వల్ల వచ్చే ప్రమాదాలు, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ చెవిని ముక్కుని డ్యామేజ్ చేస్తున్నారనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇప్పుడు మీ వీడియో ద్వారా చాలా మందికి క్లారిటీ వచ్చింది డాక్టర్.